నెల్లూరు నగరం సుజాతమ్మ కాలనీలో మాజీ మంత్రి నల్లపరెడ్డి కృష్ణకుమార్ రెడ్డి నివాసంపై దాడి కేసు నమోదు చేశారు. దుర్గాబెట్ట పోలీస్ స్టేషన్లో ఈ కేసు నమోదైంది. గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో ఇంటిపై దాడి చేశారంటూ పోలీసులు బెయిలబుల్ సెక్షన్లతో కేసు నమోదు చేసి చేతులు దులుపుకున్నారు. వీడియోలతో సహా బాధితులు పలానా వాళ్ళు తమ ఇంటిపై దాడి చేశారని ఫిర్యాదు చేసిన ఈ విషయంలో పోలీసులు లైట్ తీసుకున్నారు. ఒక మాజీ మంత్రి నివాసంపై దుండగులు దాడి చేస్తే దాడి చేసిన వారి పేర్లను మాజీ మంత్రి చెబుతుంటే కనీసం పోలీసులు పట్టించుకోలేదంటే సామాన్య మానవుడికి నెల్లూరులో భద్రత ఎక్కడుంది అన్న ప్రశ్న ఈ కేసు చూస్తేనే అర్థమవుతోంది. నెల్లూరు నగరం సుజాతమ్మ కాలనీలో మాజీ మంత్రి నల్లపరెడ్డి కృష్ణకుమార్ రెడ్డి నివాసంపై దాడి కేసు నమోదు చేశారు. దర్గామిట్ట పోలీస్ స్టేషన్లో ఈ కేసు నమోదైంది. గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో ఇంటిపై దాడి చేశారంటూ పోలీసులు బెయిలబుల్ సెక్షన్లతో కేసు నమోదు చేసి చేతులు దులుపుకున్నారు. వీడియోలతో సహా బాధితులు పలానా వాళ్ళు తమ ఇంటిపై దాడి చేశారని ఫిర్యాదు చేసిన ఈ విషయంలో పోలీసులు లైట్ తీసుకున్నారు. ఒక మాజీ మంత్రి నివాసంపై దుండగులు దాడి చేస్తే దాడి చేసిన వారి పేర్లను మాజీ మంత్రి చెప్తుంటే కనీసం పోలీసులు పట్టించుకోలేదంటే సామాన్య మానవుడికి నెల్లూరులో భద్రత ఎక్కడుంది అన్న ప్రశ్న ఈ కేసు చూస్తేనే అర్థమవుతుంది. ఈ దాడిని పోలీసులు లైట్ తీసుకున్నారు. ఈ దాడిపై పోలీసులపై జిల్లా వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో శనివారం రాత్రి నల్లపరెడ్డి కృష్ణకుమార్ రెడ్డిపై దాడి కేసులో సెక్షన్ 189(4), సెక్షన్ 329(4), 324(5), 322(c), 351(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి పోలీసులు చేతులు దులుపుకున్నారు.